ఈ ఫీల్డ్ కి ఎందుకు రావాల్సి వచ్చింది? ఏ ప్రాబ్లం మెయిన్ రీజన్ ఈ ఫీల్డ్ కి పంపించింది? ఇంకా మా ఆయనకి రీసెంట్ గా యాక్సిడెంట్ అయింది. అంటే బతకడం చాలా కష్టం అని చెప్పినారు. నైట్ లాగా మాట్లాడతారు, ఇక్కడ మీరు రోజు చేస్తుంటారు ఈ పని. పీరియడ్స్ లో వెళ్తామంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి. బాలుని పట్ల ఎలా బిహేవ్ చేస్తుంటారు? చాలా ఘోరంగా చేస్తారు. రక్కటము, వాళ్ళ ఇష్టసారంగా. ఇంకా ఎప్పుడైనా ఆయన అనిపిస్తుంటుంది కదా నీకు, ఏంటి నా జీవితం చిన్నప్పటి నుంచి బాగా పెరిగి ఎందుకు ఈ సిచ్యువేషన్స్, నాకు ఇది నా బతికింతేనా అనిపించింది. మరి పొద్దున్న రోజున ఏదైనా ఒక సందర్భంలో మా అమ్మ ఇలా చేస్తుందంటే వాళ్ళు ఎలా తట్టుకోగలుగుతారా? మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? నా పిల్లలు హ్యాపీగా, నా భర్త హ్యాపీగా ఉండేవాళ్ళు, చచ్చిపోయినా పర్లేదు. నీకు చూస్తే అటు అమ్మ లేరు, అటు అత్తయ్య లేరు, ఇటు మొగుడు ఇలా అయిపోయి, ఇద్దరు పిల్లలు చిన్నోళ్ళు అయిపోయి, మీ ఆయన చూసినప్పుడల్లా ఏం ఫీల్ అవుతారు? అందులో ఇష్టపడి పెళ్లి చేసుకున్నా కాబట్టి వాడి కోసం ఏదైనా చేయాలనిపించింది. నన్ను నమ్ముకొని తను వచ్చినప్పుడు, తను నమ్ముకొని నేను వచ్చినప్పుడు తను బతికించుకోవాలి కదా. నేను మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగల